జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరిలోనూ ఒక చిన్న సందేహం అయితే అలా మిగిలిపోయింది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ సందేహం అనేది ఉంటుంది. ఏమిటి అదంటే, మనము ఏదో ఒక దేవుని ధ్యానంలో ఉంటూ ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో ఒక్క పొద్దులు ఉంటారు. ముఖ్యమైనటువంటిది ఒక్క పొద్దులు, పాస్టింగ్ అంటారు. ఈ పాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఒక సందేహం ఉంటుంది. పాజిటివ్ ఉన్నాము, మరి దేవునికి పెట్టినటువంటి నైవేద్యం మనం స్వీకరించవచ్చా, మనం భుజించవచ్చా అని ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం ఉంటుంది. దీనికి నాకు తెలిసినటువంటి సమాధానం ఏమిటంటే, పాజిటివ్ ఉండడం అనేది దేవుని యొక్క ధ్యానం ప్రకారం ఉండాలి. పాజిటివ్ ఉండాలి అంటే గాలి కూడా పీల్చుకోకూడదు. అంటే గాలి పీల్చుకోకపోతే మనం ఉండం, కాబట్టి గాలి పీల్చుకుంటాం. కాబట్టి వాటర్ తాగకూడదు. వాటర్ తాగకపోతే మనం ఉండలేము, కాబట్టి వాటర్ తాగాలి. అలానే ఈ రెండు ఎలా అయితే ఉన్నాయో, మన లోపల ఆత్మ అనేది ఆత్మ ఘోషిస్తుంది. కాబట్టి అందుకొని పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా దేవునికి పెట్టినటువంటి నైవేద్యం ఒకటే కాదు, మన ఆరోగ్యం సహకరించినంత వరకు కూడా మనం ఏం తినకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం సహకరణ లేకపోతే కనుక ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే కనుక దేవుని పెట్టిన నైవేద్యం కానీ మనము స్వీకరించవచ్చు, భుజించవచ్చు, ప్రశాంతమైనటువంటి వాతావరణానికి ఏర్పడవచ్చు. ఏ దేవుడైనా ఏ పూజ చేసుకున్నా ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం ఎంతవరకు మనకు సహకరిస్తుందో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు, కానీ మనకి ఎంతవరకు సహకరించాలో అంతవరకు చేసుకుంటే చాలు. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేని వారు కావచ్చు, సహకరించలేని వారు కావచ్చు, దేవునికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ఖచ్చితంగా స్వీకరించవచ్చు. దీనిలో ఎటువంటి సందేహం లేదు, తప్పు కూడా లేదు. జై శ్రీమన్నారాయణ.